వెల్కమ్ టు మిషన్ పాసిబుల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క తెలుగు మీడియం బుక్ లిస్ట్ చూడబోతున్నాం. మీకు పేపర్ వైజ్గా చాప్టర్స్ని డివైడ్ చేస్తూ బుక్ లిస్ట్ అనేది చెప్తానండి. ముందుగా ఫస్ట్ పేపర్ చూద్దామండి. ఫస్ట్ పేపర్లో మనకి జోగ్రఫీకి వచ్చేటప్పటికి గ్రూప్ 2లో ఇండియన్ జోగ్రఫీ అలాగే ఏపీ జోగ్రఫీ ఇవే ఉన్నాయి. వరల్డ్ జోగ్రఫీ ఉండదు గ్రూప్ 2లో. అదే గ్రూప్ 1కి అయితే వరల్డ్ జోగ్రఫీ కూడా ఉంటుంది. మనకి రెండిటికి కూడా ఇండియా అండ్ ఏపీ సపరేట్గా తెలుగు అకాడమీ బుక్స్ బాగుంటాయండి. మీకు నేను రిఫర్ చేసే వాటిలో తెలుగు అకాడమీ ఎక్కువ రిఫర్ చేయడానికి కారణం ఏంటి అంటే, మనకి మార్కెట్లో ఏవైతే స్టాండర్డ్ బుక్స్ అని చెప్పి మనం తీసుకుంటామో వాటన్నిటిపైన మీరు గమనించినట్లయితే బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ లేదా తెలుగు అకాడమీని ప్రామాణికంగా చేసుకొని రాయబడిన బుక్ అని చెప్పి ప్రతి బుక్ మీద రాసి ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్గా మీకు తెలుగు అకాడమీనే చదివితే మంచిది అన్న ఉద్దేశంతో ఈ బుక్స్ రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ హిస్టరీకి వచ్చేటప్పటికి మనకి ఇండియన్ హిస్టరీలో ఓన్లీ మోడర్న్ పార్ట్ మాత్రమే ఉందండి. మనకి ఇక్కడ ఏన్షియంట్ కానీ మిడివల్ హిస్టరీస్ లేవు. ఓన్లీ మనకి యూరోపియన్ల రాక దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత అలాగే స్వతంత్రానంతరం వరకు కూడా మనం చదవాల్సి ఉంటుంది. దీనికి మనకి ఇంగ్లీష్లో ఏదైతే బిపిన్ చంద్ర బుక్ స్టాండర్డ్ బుక్ ఉందో దాన్నే మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడిన బుక్ ఉందండి. సో కాబట్టి బిపిన్ చంద్ర బుక్ బాగుంటుంది. దీనిలో ఏంటంటే ఈ బుక్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా చాలా డీటెయిల్గా రాయడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే బిట్ వైజ్గానో లేకపోతే గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకుని రాసిన పుస్తకం కాదు. ఇది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాసిన బుక్ అండి ఇది. కాబట్టి దీనిలో ప్రతి పాయింట్ కూడా చాలా క్షుణ్ణంగా రాసి ఉంటుంది. ఏదో బిట్ వైజ్గా కాకుండా ఒక స్టోరీ టైప్లో ప్రతి విషయం కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ఇది ఒక మంచి బుక్ అండి హిస్టరీకి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి కూడా తెలుగు అకాడమీ బుక్ ఉందండి. ఇదైతే ఎప్పటికప్పుడు సదస్సులు సమావేశాలు ఇవన్నీ కూడా మీకు ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది డిగ్రీ వాళ్ళ పుస్తకం అండి. డిగ్రీ వాళ్ళది కాబట్టి మీకు ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్కి అయితే తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటేనండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ మాత్రమే చదివితే బెటర్ అండి పేపర్ 1కి వచ్చేటప్పటికి జిఎస్కి. ఎందుకంటే ఒకటే బుక్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసి దాంతోపాటు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ జనరల్ స్టడీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతాయి. మనం దొరికిన ప్రతి బుక్ కొనుక్కొని 4-5 పుస్తకాలు ఉంచుకొని ఇది చదివి అది చదివి ప్రతిదీ చదువుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు. మనకి ఇచ్చేది కూడా ఎగ్జామినర్ ఇచ్చేది కూడా వాళ్ళు ఈ ప్రామాణికమైన పుస్తకాలు ఏదైతే తెలుగు అకాడమీ లాంటి పుస్తకాలు ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని ఇస్తారు. కాబట్టి మన మొదటి ప్రాధాన్యత తెలుగు అకాడమీ పుస్తకాలకి ఇస్తే మన ప్రిపరేషన్ బాగుంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ నేను ఒకటే బుక్ చూపిస్తున్నాను కానీ మీకు ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ అండ్ ఎస్ఎన్టీ వాటికే సెపరేట్గా బుక్స్ ఉంటాయండి తెలుగు అకాడమీలో. మీరు వాటిని తీసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు విడివిడిగా తీసుకుని చదివితే మాత్రమే సైన్స్ బాగుంటుంది. వీటితో పాటు 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అండి. ఎన్సీఆర్టీస్ చదివితే మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు ఎవరికైనా కానీ ఇద్దరికీ కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అలాగే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతాయండి ఎన్సీఆర్టీస్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యే ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి బేసిక్ ఇంగ్లీష్లో ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదివి ఆ తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ చదివితే మీకు సైన్స్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనకి మోహన్ కందా గారు రాసినటువంటి విపత్తు నిర్వహణ తెలుగు అకాడమీ బుక్కేనండి. ఇది కేవలం పోటీ పరీక్షల కోసమే ప్రత్యేకంగా రాసిన బుక్ కాబట్టి దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మరియు విభజనానంతర సవాళ్ళు. దీనికి ఇక్కడికి వచ్చేటప్పటికి 2 చెప్తున్నాను నేను పుస్తకాలు.
ఎందుకంటే ఒకటొచ్చి మాడభూషి శ్రీధర్ గారు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం. ఇదేంటంటే ఓన్లీ చట్టమేనండి. ఆ చట్టంలో ఉన్న సెక్షన్లు, షెడ్యూల్స్ ఇవి మాత్రమే ఉంటాయి ఈ పుస్తకంలో. ఈ పుస్తకంలో ఎటువంటి సవాళ్ళు, సమస్యలు, వాటిని ఎదుర్కొనే పద్ధతులు ఇవేం ఉండవండి. కానీ అవి కూడా మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని గడపర్తి వెంకటేశ్వర్లు గారు రాసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అనేది ఆ బుక్ నిపుణ పబ్లికేషన్స్ బుక్ అండి. అది చదవండి. ఈ రెండిట్లో దీంట్లో చట్టం ఒక దాంట్లో చదవండి, అలాగే సవాళ్ళు సమస్యలు వేరొక బుక్లో చదవండి. నెక్స్ట్ వచ్చి మనకి గ్రూప్ 2లో మనకి అర్థమెటిక్ లేదండి. ఓన్లీ మనకున్నదల్లా రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవే ఉన్నాయి. కాబట్టి మనకి ఎనలైటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ రీజనింగ్కి మనకి విజేత కాంపిటీషన్స్ బుక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు మనం చూసినవంతా కూడా పేపర్ 1 అండి. ఇంకా పేపర్ 2కి వస్తే మనకి పాలిటీ అలాగే ఏపీ హిస్టరీ 2 ఉంటాయి. దీనిలో పాలిటీకి వచ్చి మనకి 75 మార్క్స్ ఉంటుంది. ఈ 75 మార్క్స్ స్కోర్ చేయాలంటే పాలిటీ సెక్షన్ని కొంచెం డీప్గానే చదవాల్సి ఉంటుందండి. ఎందుకంటే సెకండ్ పేపర్ మనకి స్కోరింగ్ పేపర్, అందరికీ కూడా ఈజీగా ఉండే పేపర్ ఈ సెకండ్ పేపరే. కాబట్టి ఏంటంటే ఈ పాలిటీలో మనం ఏదో ఒక పుస్తకం చదివితే సరిపోదు. ఎందుకంటారా, ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్, నేను అలాగే రఘురామ్ సార్ బుక్ 2 చెప్పడానికి గల కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్స్లో సగం పైగా క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. స్టేట్మెంట్ ఓరియంటేషన్లో ఉంటాయి. ఈ స్టేట్మెంట్ ఓరియంటేషన్లో ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి డీప్గా చదవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి లక్ష్మీకాంత్ బుక్ చదవండి. దాంతోపాటు ఏవైతే మనకి సెక్షన్లు, షెడ్యూళ్ళు, కేసులు, సంవత్సరాలు, చట్టాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రఘురామ్ సార్ బుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడున్న బుక్స్లో అప్డేటెడ్ బుక్, అలాగే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి పాయింట్ కూడా ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి మనకు స్టేట్మెంట్ ఓరియంటేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ని, అలాగే డైరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఇచ్చే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని రెండిటినీ కూడా సమంగా మనం ఆన్సర్ చేసి ఎక్కువ స్కోర్ చేయాలంటే 2 పుస్తకాలని కూడా వాటి కోణాల్లో చదవడం ముఖ్యం. నెక్స్ట్ వచ్చి పేపర్ 2లోనే సెకండ్ పార్ట్ వచ్చి మనకి ఏపీ హిస్టరీ. దీనికి కూడా 75 మార్కులండి. సో కాబట్టి 75 మార్క్స్ దీని నుంచే వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం లోతుగా చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనిలో ఇక్కడ కూడా మీరు మళ్ళీ 2 పుస్తకాలు చదవాలి. ఒకటి వచ్చి బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఆంధ్రుల చరిత్ర, రెండోది వచ్చి పి రఘునాథరావు గారి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ రెండిటికి తేడా ఏంటి? ఆంధ్రుల చరిత్ర వచ్చి మనకి ఏన్షియంట్ అలాగే మిడివల్ ఏపీ హిస్టరీస్ దీనిలో బాగా ఇచ్చారండి. రెండోది వచ్చి అంటే ఇందులో కూడా మీకు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంటుంది. కాకపోతే ఏంటంటే రఘునాథరావు గారి బుక్లో ఉన్నటువంటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంత డీప్గా మాత్రం ఇందులో ఉండదు మీకు. కాబట్టి మనకి శాతవాహనుల నుంచి కుతుబ్ షాహీల వరకు చదవడానికి ఈ ఆంధ్రుల చరిత్ర బుక్ చాలా మంచి పుస్తకం. దాంతోపాటుగా యూరోపియన్ల రాక నుంచి స్వతంత్రోద్యమంలో ఆంధ్రుల పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్రప్రదేశ్ విభజన, ఈ రోజు వరకు కూడా పరిణామాలు ఏంటి అన్నది, రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, సామాజిక పరిణామాల గురించి కొంచెం లోతుగా చదవాలంటే మాత్రం ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకం కంపల్సరీ చదవాల్సిందే. కాబట్టి రెండింటిని వాటి కోణాల్లో ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ మనకి థర్డ్ పేపర్ చూసినట్లయితే ఇది కంప్లీట్గా ఎకానమీ పేపర్ అండి. కానీ దీంట్లో కూడా 2 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇండియన్ ఎకానమీ, రెండొచ్చి ఏపీ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీ కూడా మీరు 2 బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా 75 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి దీనికి ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి వచ్చి చిరంజీవి సార్ ఎకానమీ బుక్ అండి. ఇదేంటంటే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మీకు డేటా, మెయిన్గా డేటా ఎక్కువ అడుగుతారు. కాబట్టి మనకి ఎకానమీలో ఈయన ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డేటా ఇస్తారు. కాబట్టి
అది కూడా ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే డేటా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, గత సంవత్సరం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది, 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలా కంపేర్ చేస్తూ కంపారిటివ్గా చార్ట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చిరంజీవి సార్ బుక్లో మీరు డేటా కోసం, అలాగే కొన్ని ఇంపార్టెంట్ చట్టాలు కానీ ఇలాంటివి ఏమైనా గుర్తుపెట్టుకునే వాటి కోసం మీకు చిరంజీవి సార్ బుక్ బాగుంటుంది. అలాగే రెండోది వచ్చి మనకి ఇందాక చెప్పుకున్నట్టు స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఈ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కోసం తెలుగు అకాడమీ బుక్ని రిఫర్ చేయండి. ఇదేంటంటే చాలామంది తెలుగు అకాడమీ బుక్ చాలా పెద్దగా ఉంటుంది, ఎకానమీ బుక్ చాలా లావుగా ఉంటుందని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అటువంటి భయం ఏం పెట్టుకోవసరం లేదండి. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా చదివేయగలుగుతారు ఈ బుక్ని. ఎందుకంటే ఇది చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. అభ్యర్థికి చాలా సులువుగా అర్థమైపోయే పద్ధతిలో ఈ తెలుగు అకాడమీ ఎకానమీ బుక్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు బుక్ సైజుని చూసి అయితే భయపడొద్దు, ఖచ్చితంగా చదవాల్సిన బుక్ అండి. మీరు మంచి స్కోర్ చేయాలి ఎకానమీలో అంటే మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ చదివి తీరాలి. ఈ 2 పుస్తకాలతో పాటు నెక్స్ట్ మనకి ఏ ఇయర్ అయితే నోటిఫికేషన్ పడుతుందో మనం ఎగ్జామ్ రాసే సంవత్సరం యొక్క భారతదేశ బడ్జెట్ అలాగే ఆర్థిక సర్వే ఈ 2 కూడా చదవాలండి. వీటితో పాటు మీరు ఎలాగో కరెంట్ అఫైర్స్లో డైలీ న్యూస్ పేపర్లో అప్డేట్స్ చేసుకుంటూనే ఉంటారు. ఎకానమీ పార్ట్కి వచ్చేటప్పటికి ఎకానమీ పేపర్లో వీటితో పాటు ఇంకా మీరు డెప్త్గా చదవాలి, ఎకానమీ బాగానే పట్టు వచ్చింది అని అనుకుంటే, ఇంకా డీప్గా చదవాలనుకుంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళైతే చదువుతారండి యోజన మ్యాగజైన్. ఈ యోజన మ్యాగజైన్ కూడా చదవండి. చదివితే మీకు ప్లస్ అవ్వడమే తప్ప మీకు ఏమీ లాస్ ఏమి ఉండదు. దానివల్ల ఇంకా మీకు నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. ఇంకా లాస్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి మనకి ఏపీ ఎకానమీ పేపర్ 2లో ఇది 75 మార్క్స్ వెయిటేజ్ ఏపీ ఎకానమీ నుంచి ఉంటుందండి. ఏపీ ఎకానమీకి వచ్చేటప్పటికి చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ఏపీ ఎకానమీ అంటే సర్వే బడ్జెట్ ఈ 2 చదివితే సరిపోతుందని. కానీ అది కంప్లీట్గా రాంగ్ అండి. ఎందుకంటే మీరు సిలబస్ కనుక గమనించినట్లయితే ఇండియన్ ఎకానమీకి ఏవైతే టాపిక్స్ ఇచ్చారో జనాభా, ప్రణాళికలు, వనరులు, జీడిపి, వృద్ధి, అభివృద్ధి ఇలా ఎక్సెట్రా ఇలాంటి ఏవైతే టాపిక్స్ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేసి ఉంటుంది మీకు సిలబస్లో. మనం ఏం చేస్తాం, ఏపీ ఎకానమీకి వచ్చేటప్పటికి సర్వే బడ్జెట్ ఒకటి ప్రిపేర్ అయి వెళ్తాం. సో అదైతే కంప్లీట్గా రాంగ్. సర్వే బడ్జెట్ కూడా చదవాలి. దేనితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకంతో పాటు ఈ తెలుగు అకాడమీ బుక్ అండి. దీనితో పాటు ఆ సంవత్సరం బడ్జెట్, ఏ సంవత్సరం అయితే మీరు పరీక్ష రాస్తున్నారో ఆ సంవత్సరం బడ్జెట్, అలాగే ఆ సంవత్సరం సర్వే, దానితో పాటు ఇవి చదివితే సరిపోదు. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ ఒకటి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇది మనకి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్స్ దొరుకుతాయండి. మీరు ఏ ఏ నెలలవి అయితే పీడిఎఫ్స్ కావాలో ఆయా నెలలవి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదంటే ఇవి మీకు బయట బుక్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏ మంత్కి ఆ మంత్ తీసుకొని చదువుకోవచ్చు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే దీనికి 75 మార్క్స్ వెయిటేజ్ అండి. చాలామంది ఎకానమీ పేపర్లో స్కోర్ చేయలేకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే కేవలం బడ్జెట్ సర్వే చదువుకుని వెళ్తారు. చాలామందికి అసలు ఏపీ ఎకానమీ గురించి ఏముంటాయి చాప్టర్స్ అనేది కూడా తెలియదండి. ఇండియాకు ఉన్నట్టే ఏపీకి కూడా పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి. ఇండియాకు ఉన్నట్టే ఏపీకి కూడా జనాభా ఉంది కదండి. ఆ జనాభాకు సంబంధించిన జనగణన అనేది ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంటుంది. అలాగే వృద్ధి, అభివృద్ధి ఇండియాకి ఎలా అయితే చదువుతున్నామో ఆంధ్రప్రదేశ్కి కూడా అదే రకంగా విశ్లేషించాలి మనం. అలాగే ఇండియాకి ఎలా అయితే జాతీయ ఆదాయం ఉందో, జీడిపి ఉందో, ఆంధ్రప్రదేశ్కి కూడా జిఎస్డిపి ఉంటుంది. మరి ఇలా అన్నీ ఉన్నప్పుడు ఇండియాకి ఎలా అయితే వనరులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి కూడా వనరులు ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు బడ్జెట్ సర్వే మాత్రమే చదవాలి? కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే పుస్తకాలు చెప్పానో ఇవన్నీ కూడా రిఫర్ చేసినప్పుడే మీరు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో 75 మార్క్స్కి
మంచి స్కోర్ చేయగలుగుతారు. పూర్తిగా 75 కూడా స్కోర్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, మనలో చాలామంది బడ్జెట్ అలాగే సర్వే ఇండియా కావచ్చు, ఏపీ కావచ్చు అనేటప్పటికీ అందరు చేసేదేనంటే ఈ హైలైట్స్ అనే పుస్తకాలు దొరుకుతాయండి. హైలైట్స్ అని, జిస్ట్ అని, అలాగే బిట్స్ అని దొరుకుతూ ఉంటాయండి పుస్తకాలు. ఈ చూసి మనం చిన్నగా ఉన్నాయి, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి, ఒక రోజులో చదివేయచ్చు, లేకపోతే ఎక్కువ సార్లు చదవచ్చు, డైరెక్ట్గా బిట్సే కదా ఇచ్చేస్తున్నారు, ఎలాగో మనం అంతా చదివినా కూడా బిట్సే కదా గుర్తుపెట్టుకోవాల్సింది అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇవి కొంటూ ఉంటారండి. ఇవి ఎప్పుడూ కూడా కొనకూడదు. ఇది అసలు రాంగ్ కాన్సెప్ట్. ఇది ఎప్పుడు కూడా హైలైట్స్ అని కానీ, బిట్స్ కానీ, జిస్ట్ కానీ కొనకూడదండి. మీకు ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన బడ్జెట్ అలాగే సర్వే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. మీకు ఇంకా ఇదిగా చెప్పాలంటే, డీప్గా చెప్పాలంటే, బడ్జెట్ ఎప్పుడు కూడా బడ్జెట్ స్పీచ్ అని ఉంటుందండి. మనకి ఆర్థిక మంత్రి చేసినటువంటి బడ్జెట్ స్పీచ్ ఉంటుంది. ఆ బడ్జెట్ స్పీచ్ అనేది రిలీజ్ చేస్తారండి బయట. దాని జిరాక్స్ కూడా దొరుకుతుంది మీకు. చాలామందికి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అయితే తెలుస్తుంది. సో ఈ బడ్జెట్ స్పీచ్ తీసుకుని చదవడం చాలా మంచి పద్ధతి. దొరకని పక్షంలో అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ని మాత్రమే చదవండి. నెక్స్ట్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్కి ఈనాడు పేపర్ కంప్లీట్గా చదవాలండి. ఒకవేళ మీరు పేపర్ కనుక బోరింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే, పేపర్ మొత్తం చదవలేము అనుకునే వాళ్ళు ఉంటే, అట్లీస్ట్ ఎడిటోరియల్ పార్ట్ అయినా చదవండి. ఎడిటోరియల్ సెక్షన్ మాత్రం స్కిప్ చేయొద్దు. దీంతోపాటు ఏదైనా మంత్లీ మ్యాగజైన్, ఎనీ మంత్లీ మ్యాగజైన్ అండి, అది మీ చాయిస్. కంప్లీట్గా పలానా మంత్లీ మ్యాగజైన్ చదవండి అని అయితే నేను చెప్పను, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్స్ అన్నీ చదువుతూ వీటితో పాటు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారండి. మీరు చూసినట్లయితే లాస్ట్ ఎగ్జామ్స్లో కనుక టాపర్స్ని ఎవరినన్నా మీరు అడిగితే మీరు ఎలా స్కోర్ చేశారు ఎక్కువ అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేసాం, మేము ఎక్కువ బిట్స్ చేసాం, ఎక్కువ టెస్టులు రాసాం, ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాసాం, ఇలాంటి సమాధానాలు చెప్తారు. మీకు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన మిషన్ పాసిబుల్ ద్వారా ఏపీపీఎస్సీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 4 వరకు, ఎండోమెంట్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తున్నామండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. అలాగే టీఎస్పీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మీకు వాళ్ళకు కూడా చెప్పండి. టీఎస్పీఎస్సీకి కూడా మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. గ్రూప్ 1 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఛాలెంజ్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. వీటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ క్విజ్ కండక్ట్ చేస్తున్నామండి. ఫ్రీ క్విజ్ కూడా డైలీ 8:30కి అలా స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో నేను. దీంతోపాటు మీకు ఏదన్నా వీడియోస్ కనుక కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, తర్వాత మేము చేస్తాము. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.